కొడుకు సంపాదన అంతా నీళ్ళు వేస్తుంది. లెమన్ రైస్ చేద్దామంటే లెమన్ లేదు, ఉప్పు కూడా లేదు. ఇప్పుడు షాప్కి వెళ్ళాలి, ఆ ఓపిక లేదు అసలు. దివ్య, అత్తయ్య టిఫిన్ ఏం చేసినావమ్మా? లెమన్ రైస్ చేద్దాం అనుకున్నా, నిమ్మకాయలు తక్కువ ఉన్నాయి, ఉప్పు కూడా అయిపోయింది. షాప్కి పోవాలి, నేను పోతానులే. మీరు? నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే సరే. లెమన్స్ తీసుకురండి, తీసుకురాలి. ఎన్ని ఒక 10 లెమన్ తీసుకురండి. ఓకే. ఉప్పు ప్యాకెట్ ఒకటి తేండి. ఓకే. ఎట్లా పోతున్నారు కదా, ఆనియన్ కూడా 5 kgs ప్యాక్ ఉంటే తెచ్చేయండి. ఓకే. ఆనియన్స్ ఒక 5 kgs, ఒకటి సాల్ట్, ఒక 10 లెమన్స్. లెమన్స్ ఇవే 3 కదా. నేను తీసుకొస్తాను. బ్యాగ్ తీసుకెళ్ళండి. బ్యాగ్ వాడు ఇస్తాడు లేవే. సరే. ఎంత అవుతుంది? 500 లోపే అవుతుంది. ఇవ్వమంటారా? అవసరం లేదు, గూగుల్ పే చేస్తాను. సరే. A few moments later. ఇంత తెలియదక్కువది 500 అవుతాయి అని అన్నది. 150 తీసుకొచ్చేసిన. ఎట్లా బతుకుద్దో ఏమో, నా కొడుకు సంపాదన అంతా నీళ్ళు వేస్తుంది. దివ్య, అత్తయ్య వచ్చేసారా? అన్ని తీసుకొచ్చిన. ఏంటి చెప్పినవన్నీ తెచ్చారా? అంత చిన్న కవర్ ఉంది. అవును, అన్ని తెచ్చిన. నిమ్మకాయలు ఏవి ఉన్నాయి? నిమ్మకాయలు ఎన్ని తెమ్మన్నవి? 10 కాదు, 100 తెచ్చిన. చూపింది. ఈ సోప్ లో 100 నిమ్మకాయల శక్తి ఉంటదట, అందుకే ఇది తీసుకొచ్చిన. ఉప్పు ఏది? ఉప్ప, ఈ పేస్ట్ అంతా ఉప్పేనట, అందుకే ఇది తీసుకొచ్చేసిన. మరి ఆనియన్స్ ఏవో? ఆనియన్సా? 5 కిలోలు తెమ్మన్నావు కదా. ఇగో ఈ షాంపూలో అన్ని ఆనియన్స్ ఏనట, 5 ప్యాకెట్లు తెచ్చిన. ఇవన్నీ వేసి, ఆ ఉప్పు వేసి, ఆ ఉప్పు బదులు ఆ పేస్ట్, నిమ్మకాయల బదులు ఆ సబ్బు వేసి, ఆనియన్స్ బదులు ఈ షాంపూ పోసి పులిహోర చేసి ఇవ్వమంటారా? అవును కదనే, అది ఆలోచించలేదేంటి? తక్కువ రేటుకి వస్తున్నాయి అని చెప్పేసి తీసుకొచ్చేసిన, కానీ వీటిని ఎట్లా తింటాం? పోయి మిమ్మల్ని షాపుకి పంపించే చూడు, నన్ను అనుకోవాలి.